నా పేరు గంగయ్య, రేణుమూడి గ్రామం, పామూరు మండలం. ఏమైనా పదవులు చేశారా? ఇది ఎన్టీ రామారావు టైం నుంచి ఉన్నామండి. సింగిల్ విండో ప్రెసిడెంట్గా చేసుకున్న ఆ పనుల వల్ల, అతని పనుల వల్ల చేతగానితనంతో వ్యతిరేకత జనాల్లో ఆటోమేటిక్గా వచ్చింది. కానీ భయపడి ఆయన అంటే కార్యకర్త ఎవరు భయపడలే. నాయకులు ఏదన్నా లోపాలు ఉంటే భయపడతారేమో కానీ వెంటాడతారు ఏదో ఒకటి, అంతేగాని కార్యకర్తలు ఎవరు భయపడలే. కార్యకర్తలు భయపడితే మళ్ళీ ఇట్లా పుంజుకోదు కదా. పార్టీలో ఉండిపోయి మీ మన నియోజకవర్గ నాయకులు ఏమి హామీలు ఇచ్చారు? మీకు ప్రధానంగా ఏం కావాలి? మేము అడిగింది రోడ్డు ఒకటి. రోడ్డు అంటే శాంక్షన్ అయి ఉన్నది రోడ్డు. గత 5 సంవత్సరాలలో ఏమేమి చేసిందంటే ఆ రోడ్డు పగలగొట్టేసి జైలా వాళ్ళు కొంతవరకు చేశారు, కాంట్రాక్టర్ చేస్తే అది బిల్లులు ఇవ్వక అది ఆగిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని చేసేదానికంటే ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ తీసుకొని ఇవ్వాలి. ఓకే, ఇంకేమున్నాయి సార్? ఇప్పుడు ప్రధానంగా మీ గ్రామంలో చేయాల్సిన పనులు ఏమున్నాయి? మెయిన్ ఇదే రోడ్డు ఒకటి, కరెంటు లైను వేసుకున్న అడిగి ఉన్న ఎమ్మెల్యే గారిని, ఆయన ఇస్తానన్నాడు. రోడ్డు పంచాయతీ ఎలక్షన్ నాటికి పూర్తి చేస్తానన్నాడు రోడ్డు వరకు. నా పేరు కమ్మ బాలకృష్ణ. నేను రేణుమడుగు బూత్ ఇన్ఛార్జిని. బాదుడు కానీ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పాల్గొంచుకున్నాం. అలాగే మా ఊరికి అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో మేము అండదండగా ఉన్నాము. ప్రతి ఒక్క కార్యక్రమం మేము పాల్పంచుకున్నాము. మా ఊరికి డెవలప్మెంట్ అనేది ఎప్పటి నుంచే లేదు. ప్రతి పార్టీ వస్తుంది పోతుంది వెళ్తుంటాయి, కానీ ఉగ్రన్న అనే ఒక నమ్మకంతో మేమైతే సపోర్ట్ ఇచ్చాము. చేస్తాడనే నమ్మకం కూడా మాలో ఉంది. ఈసారి ఎలక్షన్లో మేము ప్రతి ఒక్కరం, గ్రామస్తులు, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరం నమ్మకంతో కష్టపడి పనిచేసాము. పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి మీ గ్రామ సమస్యలు తీసుకెళ్లారా? ఆయనతో మాట్లాడారా? తీసుకెళ్ళాం సార్. చేస్తాడనే నమ్మకం కూడా మాకుంది. ఈ 5 ఏళ్లలో మేము చేయించుకోలేకపోతే మేము కూడా అనవసరం సార్ మేము ఊర్లో ఉండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఊర్లోకి రావాలంటే ముందు రోడ్డు చూసి భయపడుతున్నారు. వర్షం పడింది అంటే కరెంట్ ఉండదు నైట్కి. ఇలాంటి అగసట్లన్నీ మాకు ఎన్నో ఉన్నాయండి. ఒక హార్ట్ పేషెంట్ వచ్చినా కానీ, ఒక హార్ట్ అటాక్ వచ్చినా కానీ, ఒక ప్రసవం వచ్చినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి చేస్తాడనే ధైర్యం, నమ్మకం మాకుంది. నా పేరు గద్దే మోహన్ అండి, రేణుమడుగు గ్రామం. మేము పార్టీలో గత మా పెద్దవాళ్ళ అడుగుజాడల్లో నుంచి, ఫస్ట్ నుంచి వాళ్ళ జాడల్లో నుంచి మేము నడుస్తూనే ఉన్నాం పార్టీ తరఫున. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారిని అడిగింది 3 ఎలక్షన్ అప్పుడు అడిగింది 3 సమస్యలు అడిగాము. అందులో ఆల్రెడీ బస్సు ఒకటి అడిగాము. బస్సు తెప్పించుకున్నప్పుడు మొన్న మా చేతుల మీదుగానే ఓపెనింగ్ కూడా చేయించారు బస్సుది. ఇంక 2 సమస్యలు ఉన్నాయి, అవి 2 కూడా తీరుస్తానని చెప్పారు. తప్పకుండా తీరుస్తారు. నా పేరు కమ్మా మాల్యాద్రి. మేము గత 20 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసాము. ఊరి కోసం కావచ్చు, లేకపోతే పార్టీ కోసం కావచ్చు. పార్టీ వస్తే మనకు ఒక భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పేసి క్రియాశీలకంగా పనిచేసాము. కానీ మా ఉగ్రా గారు, ఎమ్మెల్యే గారు మొన్న ఎలక్షన్ స్టంట్లో హామీ ఇచ్చారు. మీ ఊరిని దత్తత తీసుకొని అయినా కూడా మేము రోడ్డు వేపిస్తామని చెప్పారు. ఊరి నేపథ్యం అయితే అంతా వ్యవసాయం ఆధారం మీద పడేవాళ్ళే. మెయిన్ సమస్యలు అయితే రోడ్డు సమస్య ఒకటి, వాటర్ సమస్య ఒకటి, కరెంట్ లైన్ ఒకటి. మాకు తుమ్మితే కరెంటు పోద్ది, కరెంట్ అనేది ఉండదు. నైట్ ఏ రోజు వచ్చినా కూడా వర్షం వచ్చిందంటే కరెంట్ ఉండదు. ప్రధాన సమస్యలు ఈ 3 సమస్యల మీద పోరాడుతున్నాము. ఇప్పుడు కూడా మమ్మల్ని కార్యకర్తలకు కూడా ఉగ్రా గారు ఈరోజు వచ్చిన మరుసటి రోజు నుంచి అభివృద్ధి మీద దృష్టి సారించడం, కార్యకర్తలు కొంచెం ఇంకా ఇప్పటివరకు అయితే స్టెప్ తీసుకోలేదు. తీసుకుంటామని ఆశిస్తున్నాము. మెయిన్ కరెంటు సమస్య అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది? దానికి సంబంధించి అధికారుల దృష్టికి ఏం తీసుకోలేదు? తీసుకెళ్ళాము. గత ముందుకు వెళ్ళేసి ఊర్లో జనాలు తీసుకొని అక్కడ ఫోటో దిగేసి మొత్తం కంప్లైంట్ ఇచ్చాము మొత్తం. అయినా కూడా ఏమీ లేదు. అంతవరకు అక్కడ అంత స్టెప్ వరకును. ప్రధాన సమస్య అంటే ఇక్కడ మాకు బొట్లగూడ స్టెప్ స్టేషన్ లాంగ్ పీరియడ్ రావడం వల్ల ఇక్కడ బాగా లో వోల్టేజ్ సమస్య బాగా ఉంది. మెయిన్ ప్రాబ్లం లో వోల్టేజ్ సమస్య. రైతు చాలా సమస్యలతో ఆ కరెంటు వల్ల ప్రాబ్లంగా ఉంది. మెయిన్ మాకు రోడ్ లిమిట్ లైన్ కావాలని చెప్పేసి ఎప్పుడో ప్రిఫర్ చేసాము. ఆ పోల్స్ కొంచెం చేస్తూ ఉన్నారు, కానీ తీసుకుంటున్నారు, అర్జీలు తీసుకొని చేస్తున్నా కానీ వర్క్ లేకొచ్చేసరికి ఆశించిన స్థాయి అయితే కనపట్లేదు. మెయిన్ సమస్య ఈ 3 సమస్యలు అయితే ప్రధానంగా ఊరికి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. చివరి గ్రామాలు అవటం వల్ల అధికారులు కూడా మా గ్రామానికి ఎవరు కూడా కన్నెత్తి చూడట్లేదు. వస్తున్నారు, ఏదో చూసుకుంటూ రాసుకుంటున్నారు, కానీ పని వచ్చేసరికి ఆశించిన స్థాయిలో లేదు. సీసీ రోడ్లు ఒకటి ఊరికి లేవు.
మీడియా వాళ్ళు కూడా ఫస్ట్ టైం రావడం మా ఊరు. మీడియాకు మాకు ఫస్ట్ రావడం కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళాలని కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిందే. రోడ్డు ఫస్ట్ బాగా లేకపోవడం వల్ల ఇమీడియట్గా రోడ్డు అనేది ముందర శాంక్షన్ చేసి దానికి మొన్న తర్వాత అంటే అంతకుముందు గత గవర్నమెంట్ చేసిన తప్పుల వల్ల ఈరోజు ఇట్లా జరగాల్సి వచ్చింది. అప్పుడు బిల్లు పాస్ చేసింటే రోడ్డు కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు వరకు దానికి అతి గతి లేదు. కానీ ఒకరారు కలిసాము, చేస్తా ఉన్నారు, హామీ ఇచ్చారు. మరి ఎంతవరకు చూద్దాం అమలు చేస్తారని చెప్పేది వెయిట్ చూస్తాం. 2019 లాస్ట్ గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వము కొంతమేర చేసి అసంపూర్ణంగా బ్రిడ్జిలు కానీ పనులు వదిలేశారు. ఆ డబ్బులు సంక్షేమ పథకాలకు మళ్లించడం వల్ల ఆ ఏఐబి బ్యాంక్ వాళ్ళు కూడా నిధులు రిలీజ్ చేయలేదు. స్టేట్ వైడ్ రిలీజ్ చేస్తేనే మేము డబ్బులు రిలీజ్ చేస్తాను కండిషన్ పెట్టేసి అవి కాంట్రాక్టర్కి కూడా అంత లాస్ వచ్చేదని చెప్పేసి అతను కూడా తప్పుకున్నాడు బిల్లులు పాస్ చేయడం వల్ల. అప్పటి నుంచి కూడా మాకు ఇదే గతి పట్టింది. ఏ ఊరికి బయటికి వెళ్ళాలని మా ఊరికి నలుదిక్కుల నుంచి ఎటు కూడా రవాణా సదుపాయం లేదు. ప్రజెంట్ వర్షం వచ్చినా ఏదొచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళాలని ప్రధాన సమస్యగా ఉంది. గత గవర్నమెంట్ చేసిన పాపాల వల్ల ఉన్న రోడ్డును కూడా చెడగొట్టేసి ఊళ్ళో నుంచి జనం బయటికి వెళ్ళే పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఏది ఫస్ట్ మా రోడ్డు మొదలు పెట్టాలని చెప్పి ఉగ్ర గారికి చెప్పాము. అంత ప్రధాన సమస్య రోడ్డు అనేది పట్టి పీడిస్తుంది మమ్మల్ని ఈ రోజు కూడా. ఒక బయట నుంచి ఎవరు రావాలన్నా కూడా ఊళ్ళోకి రాలేని పరిస్థితి. సమస్య చెప్పుకుందామన్నా కూడా లేదు. ఇక్కడ గ్రామంలో ఏమైనా వలసలు ఉన్నాయా? గ్రామంలో రోడ్డు పరిస్థితి బాగాలేక కొంచెం వాటర్ పరిస్థితి పొజిషన్ లేక వలస అయితే ఉన్నాయి. అది మైగ్రేషన్స్ అనేది సర్వసాధారణమే. సమస్య కొంచెం మనకు ఊళ్ళో మౌలిక వసతులు ఉంటే రెండు నుంచి ఉండగలిగితే మాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. అన్ని ఊర్లో ఫైబర్ నెట్ ఉంది, మా ఊరికి ఫైబర్ నెట్ లేదు. దానివల్ల కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండలేకపోతున్నారు. ఇక్కడ ఫైబర్ నెట్ అనేది ఒక ఫెసిలిటీ లేకపోవడం వల్ల మేము అంతకుముందు చెప్పాము. కేబుల్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటాము, చేయట్లేదు. ఇక్కడ పొజిషన్ బాగలేదని చెప్పేసి రోడ్డు పొజిషన్ బాగాలేదు. రోడ్డు ఏమిటి కరెంట్ లైన్ లేకపోవడం వల్ల మేము పోల్స్కి కేబుల్స్ లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారు. 2 సంవత్సరాలు హామీ ఇస్తున్నారు, చేయట్లేదు. దానివల్ల కూడా ఎక్కడ టౌన్కి వెళ్ళి వలసలు పోతున్నారు, అక్కడ చేసుకుంటున్నారు.